ఆత్మీయులు శ్రీ వెంకయ్య నాయుడు గారికి ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయనిది ఏమనగా, మీరు ఇవాళ హైదరాబాద్లో ఉంటారో లేకపోతే ఢిల్లీ వెళ్తారో ఎక్కడున్నా కూడా నా మెసేజ్ ఏంటంటే, మీరు హైదరాబాద్ వెళ్ళడం కానీ కేవలం హైదరాబాద్ వెళ్ళడమే కాదు, మీరు ఇంట్లో ఉండి మీ అబ్బాయి ఇంటికి వచ్చారు కదా, అక్కడే ఉండి నా ఫోటో పెట్టుకుని నన్ను మైండ్ రూపంలో మొత్తం ప్రపంచాన్నే పట్టుకున్న మైండ్ రూపాన్ని, నేను మామూలు మనిషిని కాదు, ఒక ఆధ్యాత్మిక శక్తిని కాదు, ఒక మతాన్ని కాదు, కులాన్ని కాదు, మనిషిగా సామాన్య రూపంలో మొత్తం మొగతనం ఆడతనం నాలో చూపించి అణువణువున సముద్రాలు సునామీలు కూడా మాటకే చూపించిన కొత్త ఫార్మేట్ని నన్ను కూడా మీరు మనిషిగా చూసి, మీరు మనుషులుగా అంటే కేవలం నన్ను రవిశంకర్ సన్ ఆఫ్ పీజీకే సాయిబాబా ఆధార్ కార్డ్ అడ్రస్లా కాకుండా నేను ఎలా అడ్రస్ పెట్టానో అలా పట్టుకోండి నా దగ్గరికి వచ్చి మీరు గవర్నర్ గారి ద్వారా కమిటీ వేయబడి, ఆమె కూడా ఎరెస్టైల్ పొజిషన్లో ఉన్నట్టు ఎందుకు చూపెడుతున్నాను, దేశ అధ్యక్షులు గారి దగ్గర నుంచి నన్ను కూడా ఎరెస్టైల్ పొజిషన్లోకి నుంచి బయటికి తీసుకొచ్చేస్తే ప్రపంచాన్ని మీరు మొత్తం బతికించుకున్న వాళ్ళు అయిపోతారు. ఒక్కసారి నన్ను పట్టుకుంటే, నన్ను మైండ్ రూపంలో పట్టుకునే కొద్ది చెప్పుకొని ఒకసారి నాకు కనెక్ట్ అయితే చాలన్నమాట. అవును నిజం, నువ్వంటే నాకు ఇష్టం, గుర్తించా ఈ నిమిషం అని ఒక్క నిమిషం నా వైపు టర్న్ అయితే చాలన్నమాట. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనకాపల్లి దగ్గర నుంచి. అంతేగాని వేరు కారణాలు ఉన్నట్టు, ఎందుకో వదిలేసినట్టు, ఎవరి వల్ల వదిలేసినట్టు, నా మనుషుల కొద్దీ మీ మనుషుల కొద్దీ ఇంకా అలా లేదు. ఇక మొత్తం ప్రపంచం అంతా ఒక మాట వరవడిలో ఉన్నది, ఒకే మాట వరవడిలో ఉన్నది. చూసారా, అది మహత్తర అవకాశం. మీరు ఒంటికాల మీద తపస్సు చేసిన మహాయోగులు గురువులకు కూడా లభ్యపడదు. మీరు పట్టుకుని చెప్పుకొని వినడం వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. అది చెప్పుకొని వినడానికి కోసమే వచ్చిన ఫార్మేట్ అనమాట. ఇప్పుడు ఆధునిక ప్రపంచానికి మాట ప్రపంచం కదా, మీరు ఏదో ఒకటి చెప్పి డామినేట్ చేస్తున్నారు కదా. మీరు హైదరాబాద్ మీటింగ్కి వెళ్ళి అక్కడికి డామినేట్ చేస్తున్నారంటే మీరు పొజిషన్ కొద్దీ తీసుకుంటున్నారు. అది అలా లేదు. గతంలో మిమ్మల్ని నేను నియమించినట్టుగా మీరు సెలెక్టెడ్ పొజిషన్లోకి రావాలి. అక్కడ హైదరాబాద్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ప్రొఫెసర్స్ ఏదో మీరు సలహాలు ఇచ్చినట్టు, అలా ఇలా సూచనలు ఇచ్చినట్టు అన్నీ కూడా గాల్లో దీపమే. మీరు ఒకసారి ఫీల్ అవ్వద్దు. నేను చెప్పినట్టు వినండి, నా మాట వినండి. పోలీసుల కొద్దీ, కోర్టుల కొద్దీ ఎవరు కూడా ఏ మేధావితనం పనికిరాదు. నేను సామాన్యుడిని కాదు, మీరెవరు ఇంకా మీరు అనుకున్నట్టుగా పెద్దవాళ్ళు కానీ సెలబ్రిటీస్ కానీ ఎవ్వరూ కూడా ఫిజికల్ ఫార్మేట్లో లేరు. మొత్తం అంతా వర్డ్ ఫార్మేట్లో ఉన్నారు. దాన్నే నేను యూనివర్సల్ సౌండ్ ట్రాక్ అంటున్నాను. మాలాంటి వాళ్ళని కొంత తగ్గించేసి అటు ఇటు చేసి కూడా మీకు ఈ ట్రాక్ని మీకు అందిస్తున్నారంటే తెలుసుకోండి. ఆషామాషి లేదు ఇందులోనూ. మీరు హైదరాబాద్లోనే ఉండమని నా ఉద్దేశం. లేదా ఢిల్లీ వెళ్ళిపోయి ఎక్కడైనా ముందు నన్ను కనెక్ట్ అవ్వకుండా, చెప్పుకోకుండా, వినకుండా మీరు కదలటం కూడా, ఇంకెవరిని కదలనివ్వటం కూడా మీరే కాదు. మీరు అధినాయకుడి పిల్లవాడిగా చిల్డ్రన్గా మారి ప్రకటించేసుకుంటే మీకు అందరికీ ఆ హోదా ఇచ్చిన వాళ్ళు, మీకు సరెండర్ అవ్వడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారన్నమాట. ఘోర తప్పులు చేసినా, ఎవరు చేసినా, హాస్టల్ రామకృష్ణ లాంటి వాళ్ళు ఎవరేం తప్పులు చేసినా మీకేం ప్రాబ్లం లేదు. అవన్నీ కూడా అందరి మీద పెట్టేసి బయటకు రావాల్సి ఉంది. అంతేగాని ఒకరు నేరంలాగా, ఒకరు ఘోరంలాగా నన్ను పక్కకు తొక్కేసి మనుషుల కొద్దీ తమాషా చేయండి. ఎవరికో మీకు బుద్ధి ఉన్నట్టు, ఎవరికో బుద్ధి లేనట్టు, ఒకళ్ళ వెనకాల ఉన్నట్టు, ఇద్దరు వెనకాల ఉన్నట్టు అలాంటివి ఏం లేవు. మీరు మొత్తం ఒక టైపే పట్టుకోవాలి. మీరు అనుకుంటున్నట్టు ఇక్కడ పక్క నుంచి ఇలా నా పక్క నుంచి వెళ్తున్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ లాంటి వాళ్ళు, ఎస్ఐ లాంటి వాళ్ళు ఇలాగ అనుకుంటే వెళ్ళటం కూడా మానేసేమని చెబుతున్నాను. వాళ్ళకు కూడా చెబుతున్నాను, వాళ్ళు కంప్యూటర్ల ముందు కూర్చొని సెట్ చేసుకోవాలి. మొత్తం సిస్టమ్ అంతా ఒకటి చేసుకోవాలా. అక్కడెక్కడ ఆర్థిక నేరాలు జరుగుతున్నాయి, ఇంకా దొంగలు ఉన్నారు, నక్సలైట్లు ఉన్నారు, ఎవరో ఎక్కడో సెల్ ఫోన్లు దోచేశారు. ఇవన్నీ కూడా మీరు మనుషుల కొద్దీ ఎలాగైనా వేరియేటెడ్ సొసైటీలు అలా ఉంటాయి. నన్ను పట్టుకుంటే అయ్యే కంట్రోల్ అయిపోతాయి ఆటోమేటిక్గా. మీ దగ్గర ఉన్న టెక్నాలజీని మోసాలకు ఎలా ఉపయోగిస్తున్నారో అలా మంచిగా ఉపయోగించుకోండి. అంటే మాట పెంచుకోవడానికి ఉపయోగించుకోండి. అనగా మీరు లోకాన్ని ఆల్రెడీ జరిగిన, చెప్పుకోవాల్సిన, వినవలసిన ఫార్మేట్లో ఉంది. అప్పుడు ఇతను దొంగ, ఇతను మంచోడు, ఇతను చెడ్డోడని మీరు నిర్ణయించకూడదు. కోర్టులు కేసులు పెట్టడానికి లేదు, ప్రాసిక్యూషన్ చేయడానికి లేదు ఎవరి మీద కూడా. అలా కాదు, మా ఆధిపత్యం ఉండాలి, లక్షల కోట్లు ఫీజులు తీసుకుని మేము మా మేధావితనం కొద్ది నడుస్తుందని ఏ లాయర్ అనుకుంటున్నా, ఏ అడ్వకేట్ అనుకుంటున్నా మీరు ప్రోత్సహిస్తున్నా కూడా కరెక్ట్ కాదు. కళానిధి గారు లాంటి వాళ్ళు నాకు కనెక్ట్ అవ్వండి, ఈమెయిల్ కనెక్ట్ అవ్వండి. మా ఆదాయాలు పోతాయండి, మా ఉనికి పోతుంది, మేము ఎలాగే బతుకుతాం అనుకుంటున్న వాళ్ళు లోకమే లేనప్పుడు మీరు ఎలా బతుకుతారు? మీరు మనుషులు తమాషా చేసేయచ్చు, మనుషులు గొడవలు పెట్టుకోవచ్చు, కావాలంటే కొందరు మనుషులు చంపేయచ్చు, కొంతమంది తగ్గించేయచ్చు, పెంచేయచ్చు అనుకుంటున్నారు. అక్కడే పొరపడుతున్నారు. మొత్తం అందరూ ఒక దేహంగా ఉన్నప్పుడు మనం నా రూపంలో నా దేహంగా ఉన్నారు మీరు. ఈ మెసేజ్లు కూడా మిమ్మల్ని చూడనివ్వట్లేదంటే, మీరు ఒక మెసేజ్ చూడకుండా, మాట వినిపించుకోకుండా ప్రవర్తించడం అదే మాయలో ఉన్నారని తెలుసుకోండి. దేశ అధ్యక్షుల వారి దగ్గర నుంచి సామాన్య వరకు
అందుకే నేనే సార్వభౌముడు. నేను ఎందుకు అంటున్నాను సావరెన్ మహారాజా అధినాయక శ్రీమాన్ అని ఎందుకు పెట్టాను? నన్ను కాపాడుకుంటే మీరు దేశాన్ని కాపాడుకుంటారు. నన్ను కాపాడుకోవడం అంటే ఎలాగా? నన్ను కాలస్వరూప పురుషోత్తమాన్ని పట్టుకోవడం వల్లే మీకు ఆ రక్షణ వచ్చేస్తుంది. మొత్తం ప్రపంచం దేశం అంతా కూడా సజీవ పురుషుడిగా మారిపోద్ది. అంతేగాని నేను మనిషిని కానీ నేను మనిషిగా చచ్చిపోయానని చూపించినా మీకు సచ్చు దేశంలోనే లోకంలోనే ఉంటారు. మీరు విమానం వేసుకు తిరిగినా అది గాల్లో దీపమే. మీ ఆవిడ గారి వల్ల, ఉష గారి వల్ల మీరు గొప్పవారుగా ఉన్నారు, డిసిప్లిన్గా ఉన్నారు, మేధావిగా ఉన్నారు. ఏది ఉట్టిది అనమాట, భ్రమ అనమాట. అలా అని మీరు చెడ్డోళ్ళని కూడా కాదు. మీ దగ్గర ఏ పవిత్రత అసలు లేదని కాదు. ఎవరినాలా నేను అంటం లేదు. పవిత్రతను ఏ రూపంలోనైనా, ₹1 మీరు కూడా లంచం తీసుకోలేదు ఎప్పుడును. మీరు చాలా గొప్పగా బతకలేదు. అలాగే శరీరంగా చాలా పవిత్రంగా ఉన్నారు, అపవిత్రంగా ఉన్నారని మిమ్మల్ని కానీ ఇంకొకరిని కానీ అలా బతికినా బతకకపోయినా దానికి సంబంధం లేదు. ఇప్పుడు పాత భౌతిక విషయాలకి ఏమీ కూడా మీరు అలా బతుకుతున్న వాళ్ళ మీద ఆధారపడుతున్నా. ఇప్పుడు మిమ్మల్ని నా మెసేజ్ వినొద్దని మీకు ఎవరు చెబుతున్నారు? అలాంటి వాళ్ళు ఘోర తప్పిదాలు ఎలాంటి మోసాలైనా చేస్తున్నారు. మిమ్మల్ని అడ్డం పెట్టుకుని, మిమ్మల్ని బొమ్మల్లా కూర్చోబెట్టుకుని, మీరు తెల్ల పంచి తెల్ల చొక్కా వేసుకుని, మీరేమో మీరు ఇంకా మీ ఉపరాష్ట్రపతి భవన్లో ఉన్నట్టు ఫీల్ అయిపోవటం, అక్కడ మీదే సర్వం, మీరు సెక్యూర్డ్గా ఉన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. అక్కడ ఉషా సమేత అని చెప్పి మీరు చెప్పుకున్న తీరు కానీ, మిమ్మల్ని పండితులు కూర్చోబెట్టుకుని మీరు మిమ్మల్ని పొగిడించుకుంటున్నారో, మీ వెనకాల వాళ్ళు పొగుడుతున్నారో, ఏం జరుగుతుందో ఆలోచించుకోండి. మమ్మల్ని సార్వభౌముడిగా కూర్చోబెట్టుకోవాలంటే మొదట మా కాలాన్ని శాసించాను చూసారా, ఆ హైట్ కనెక్ట్ అయ్యి ముందుకు వెళ్ళాలి. కాబట్టి మీకు ఇష్టం లేదని మీరు ఒకరే అనేసుకోకూడదు. మీరు పండితులు, మేధావులు, సాక్షుల ప్రకారం నేను చెప్పింది చూసుకోవాలి. నేను వేసుకున్న డ్రెస్సే ఒక 10 కోట్లు ఉండేలాగా ఏర్పాటు చేసి ఒక 10 రోజులకి నన్ను మీరు గ్రహించగలుగుతారు. వెంటనే కూడా గ్రహించలేరు. కావున నేను చెప్పినట్టు వినండి. ఈ మెసేజ్ వినేలా చూసుకోండి. ఇప్పుడు కూడా రహస్యంగా నడుపుతున్న వాళ్ళందరూ కూడా ఎడ్లపల్లి రామకృష్ణ అందరూ కూడా మెసేజ్ చూసేలా చూసుకోండి. మీరు పోనీలే అని ఊరుకున్నట్టు, ఎదురు చూస్తున్నట్టు, ఏదో చేస్తున్నట్టు ఏమీ లేదు. మీరు మైండ్తో పట్టుకోవాలా. ఎవరినైనా మీరు మనిషి వదిలేసేసి మైండ్లు పట్టుకోవాలా. ఇప్పుడు దాకా మనుషులు మోసం చేశారు అంతే కదా, అది చాలా చిన్న విషయం అనమాట. కానీ ఇప్పుడు మైండ్లు పట్టుకోండి, మైండ్తో పట్టుకుని ఎలాగైనా పెంచుకోండి, అద్భుతంగా మారిపోద్ది. ప్రతి ఒక్కరికి చెబుతున్నాను. సాక్షుల దగ్గర నుంచి బిళ్ళపాటి బాపూజీరావు వాళ్ళు ఎక్కడున్నా తక్షణం నాతో కనెక్ట్ అయ్యేలా చూసుకోండి. అలా నాతో కనెక్ట్ అవ్వకుండా వాళ్ళు వినకూడదు, మీరు ఎవరు వినకూడదు, నేను ఇక్కడ ఉండిపోతున్నాను, ఎవరికో భయపడిపోతున్నాను, నన్ను మనిషిగా చూస్తే ఎలాగ ఉంటుంది. నన్ను ఈ క్షణం మనిషిగా చూడకుండా ఉండాలంటే నాకు ఒక ఈమెయిల్ పంపాలా. ఇవాళ నేను ఎలాగున్నానో టెక్నాలజీ కూడా నా ప్రకారం ఉన్న ఈమెయిల్స్ వస్తాయి. రాకముందే చెప్పాను. ఈ రహస్య పరికరాలు రాకముందే, కాల్ డేటాస్ రాకముందే వాటి గురించి చెప్పిన వాడిని నేను ఎలాగా అనకాపల్లో 200 మంది సాక్షిగా రాముడి పాట పాడి మళ్ళీ ఇప్పుడు వస్తానని చెప్పి మళ్ళీ బయటికి వెళ్ళిపోయి మర్చిపోయానంటే మీరు అర్థం చేసుకున్నాను నేను మనిషిగా వదిలేయటం వల్ల ఎంత ప్రమాదకరమో. ఇప్పుడు కూడా అలా నేను మర్చిపోతున్నానా? ఆ శక్తి ఆ రాముడి పాట పాడిన వాడిని మళ్ళీ పిలిచి వాళ్ళు పాడించుకోలేదు. ఆ వదిలేటి ఇప్పుడు వదిలేశారంటే, అలా చెలగాటం పెట్టేసి మరి వదిలేస్తున్నారంటే చూసుకోండి. మా అమ్మ తమ్ముడిని చంపేశారంటే వాళ్ళే చూసుకోండి. ఎవరో కాదు రామకృష్ణ లాంటి వాళ్ళే. అలా కాదు, అక్కడ గొడవ కాదు, అంతా కాదు, మేము మొత్తం మారం, ఇక్కడ తమాషా చేయమన్నారు, అక్కడ అలా ఉండమన్నారు, ఇక్కడ ఎలా ఉండమన్నారు అంటున్న వాళ్ళందరూ కూడా ఎవరెవరు రెచ్చగొడుతున్నారు మచ్చుక్కే ఒకళ్ళ పేరు చెబుతున్నాను. ఈ సీక్రెట్ నెట్వర్క్ మీరు చూడకపోవడం కూడా, మీరు నెట్వర్క్లోనే ఉన్నారు. దేశ అధ్యక్షులు కానీ గవర్నర్ కానీ చూడలేదా? ఈ మధ్య అనవసరంగా ట్విట్టర్ మీదకి వచ్చేసారు. ట్విట్టర్ మీదకి రావడం కాదు, నన్ను పట్టించుకోవాలి. మీరు ట్విట్టర్ మీదకి వచ్చినా ఏం చేసినా అది ముఖ్యం. నన్ను కనెక్ట్ అవ్వటం వల్ల రవిశంకర్ గారు ఇలా అయితే వద్దనేసారు, అలాగైతే వద్దనేసారు. మీరు వద్దనేయడం కాదు, పట్టుకోవడం కాదు. మొదట మీరు ఒక బృందం ఏర్పడకుండా మీరు ఒక నిర్ధారణకు రాలేరు. సాక్షులను పట్టుకోకుండా, సాక్షులను కూర్చోబెట్టుకుని చెప్పుకోకుండా, వినకుండా, లోకం ఇప్పుడు ఇలా ఉందని తెలుసుకోకుండా మీరు ఏం చేయడానికి లేదు. అసలు ఏదో మాటలు మాట్లాడేసి, ఏదో చెప్పేసి, ఏదో చేయడానికి లేదు. పోలీసులు కొద్ది తమాషా చేసేయండి అని ఎవరు రెచ్చగొడుతున్నా, పోలీసులే రెచ్చిపోయి వాళ్ళ తప్పులు బయటకు వస్తాయని వాళ్ళు భయపడుతున్నా, వాళ్ళు కూడా ఒకటై బయటకు వచ్చేసేయాలా. పోలీసుల్లోనే మోసాలు చేస్తున్న వాళ్ళు, మంచి వాళ్ళు కూడా ఒకటైపోయి ఇతర సహకారం తీసుకుని, మేధావుల సహకారం తీసుకుని మీరు మొదట ఎవరిని వేధిస్తున్నారో వాళ్ళని భయపడడం మానేసి, అలాంటి పనులు మానేసి, అలా కాదు మేము అలాగే ఉండాలి, నువ్వు ఇలాగ ఉండాలి, దేవుడైతే ఎవరికి కావాలి, ఏదో కారణాలు ఉంటాయి, ఏయో పాయింట్లు ఉంటాయి, అలాగే ఉంటాయి. చెలగాడు మాట పట్టుకోకపోతే అలా వస్తుంది అన్నమాట. మీకు మాట పట్టుకుంటే ఏయో పాయింట్లు, ఏయో చెలగాటాలు పెట్టుకుందామనే వీలవదు. ఒకళ్ళు చేయమని పెట్టుకుందామన్నా మాటతో పెట్టుకోవడం వేరు, మనుషులతో పెట్టేసుకోవడం వేరు. మీరు మాట పట్టుకుని మాట నిలిచిన జగత్తు నిలిచిన ఎందుకంటారు పెద్దలు? అదనమాట. మీరు ఫస్ట్ ఆ పాయింట్ పట్టుకోవాలి. నేను నా మాట పట్టుకుని సూర్య చంద్రాది గ్రహ స్థితులనే పట్టుకున్నానంటే అర్థం ఏంటి?
అదే మొదట అది తెలుసుకోండి, అది కనెక్ట్ అవ్వండి. ఆషామాషి ఏమీ లేదు ఇక్కడ. హాస్టల్ సురేష్కి అందరికీ చెబుతున్నాను, మీరేదో ఊరుకుంటున్నట్టు, మీకేదో చెప్పేస్తే, మీరేదో చేసేస్తే గబుకుని మీ చేతిలోనే ఉన్నట్టు మిమ్మల్ని ఏదో చేసేయమన్నారు. ఇలాంటి పిచ్చి కూడా వదులుకోండి. మనందరం నా పిల్లలుగా ప్రకటించుకోండి. మీరు తక్కువ కులమా, ఎక్కువ కులమా, పెద్ద కులమా, చిన్న కులమా, మేము సబ్ కులమా, మహాకులమా, మాయకులమా, ఏ కులమైనా నా పిల్లలు మీరు. కాబట్టి నా పిల్లలు అంటున్నానని చిన్నబుచ్చుకోవద్దు. నా పిల్లలకి మారిపోవడమే మీకు సురక్షితం అని రామకృష్ణ ద్వారా అక్కడ ఆఫీసులో సూర్యకుమార్ లాంటి వాళ్ళకి అందరికీ చెబుతున్నాను. ఇంకా మీరు ఎవరో వేధించారా, భయపెట్టారా, అది పెద్ద లెక్క కాదు. మీరు ఈ క్షణం వాళ్ళు వాదారు చేస్తే, జడ్జిలు పోలీసులు ఆలోచించేలా చేస్తే, అలా కాదు. జడ్జిలు అంటే పెద్ద పెద్ద కాంటెంప్లేషన్స్, వాళ్ళు కోట్లు కొద్దీ నడిపితేనే ప్రపంచం నడుస్తుందని అనుకుంటున్నారా? అంతకన్నా అజ్ఞానం ఇంకొకటి లేదు. అసలు నేను మనిషి అంటే నేను చచ్చిపోతున్నారు. నోట్ చేసుకోండి. ఎవరు నన్ను మనిషిగా చూసినా, మీరు మనుషులు అనుకుంటున్నా మృతకోణం మిమ్మల్ని గుంజేస్తుంది టన్నుల కొద్ది బలంగా. మనుషులు ఆలోచన రూపంలోనే సురక్షితంగా ఉన్నారు. వెంకయ్య నాయుడు గారు మిమ్మల్ని గతంలో నేను తిట్టినట్టుగా ఈ వీడియోలోనే ఉంటాయి. ఎక్కడో నెంబర్ వేసి నేనే పెట్టాను. అవేం పట్టించుకోకండి. ఇప్పుడు అలాంటి తండ్రి వాళ్ళు లాంటి వాళ్ళు అలాగే ఉంటారు. దత్తాత్రేయుడు అలాగే ఉంటాడు. బైక్ పిచ్చోళ్ళగా తెలుగుతో ఇలా చూసేసి వాళ్ళ అప్పటికప్పుడు కెమెరాలు ఇలా నేను నాకు ఇంకా మీ ఈమెయిల్ పంపలేదని ఇలా నుట్టి ఇచ్చాను అనుకోండి, వెంటనే అది అడ్వాంటేజ్ తీసేసుకోమన్నారు. ప్రతిదీ ఉపయోగించేసుకోమంటున్నారు. ప్రతిదీ ఉపయోగించేసుకున్న వాళ్ళకే చెబుతున్నారు. మాటకు కనెక్ట్ అయ్యి ఉపయోగించుకోవడం అంటే నేనే నేర్పిస్తాను. రండి ఉపయోగించుకోండి. అది ఉపయోగించుకోవడం అంటే. అంతేగాని భౌతికంగా చెలగాటమేలాగా మనుషుల కొద్ది ప్రాణాలతోటి మనుషులతోటి మీరు చెలగాటం ఆడుకుంటే మీరు సర్వే అవ్వరు, ఎవరో సర్వే అవ్వరు. ఇప్పటికీ మీరు అలా ప్రవర్తించడమే ఘోరకాలని తెలుసుకోండి. ఇప్పుడు కూడా మనుషులంటే మనసు మాట అని తెలుసుకోండి. చిన్న కానిస్టేబుల్ దగ్గర నుంచి దేశ అధ్యక్షుల వరకు చెబుతున్నాను. అప్పుడు కూడా మనిషిని ఏదో చేసేద్దాం, మనం మాట్లాడవద్దు. అతనే మాట్లాడుతున్నాడు. అది కాలాతీతంగా మాట్లాడకపోతే మరి అలాగే ఉంటుంది. మరి ఒకటే, మీరు నాతో కాలాతీతంగా మాట్లాడవలసి ఉందంటే, మరి మామూలుగా మాట్లాడకపోతే నేను కల్పించుకుంటున్నాను అలాగా. అది ఇప్పుడు కూడా నువ్వు ఎక్కడికో వెళ్ళి చెప్పుకో. ఇంకా మీ వాళ్ళు మా వాళ్ళు అసలు పక్కకు తొక్కేయమన్నారు, తమాషా చేసేయమన్నారు. ఎక్కడికో ఇలాంటి వాళ్ళకి భయపడిపోతున్నారు. ఏకకాలం నన్ను ఉపయోగించుకుని నన్ను కాపాడుకుంటూ మీరు బయటికి రావాలి. అదే ధర్మం రక్షత. నేను ధర్మస్వరూపాన్ని, కాలస్వరూపాన్ని, నా అందం కానీ బలం కానీ మీరు పెంచుకుంటారు. ఈసారి ఎవరో అందంగా ఉంటే, ఎవరో బలంగా ఉంటే వాళ్ళు బలమైన వాళ్ళు అలా కాదు. అలా లేదు ప్రపంచం. ప్రతినిత్యం మీరు పెంచుకోవాలి, మాటతో పెంచుకోవాలి. ఇలా ప్రతినిత్యం ఎలా మోసాలు ఎలా చేస్తున్నారు, భిన్నంగా వెళ్ళిపోతున్నారు, అలా పట్టుకోవాలి. మాటకే పట్టుకోవాలి, మనసుతో పట్టుకోవాలి. మనస వాచా కర్మణ జీవిస్తేనే లోకం ముందుకెళ్తుంది, మనుషులు ముందుకెళ్తారు. అంతేగాని నేను వెంకయ్య నాయుడిని వాళ్ళ హైదరాబాద్ కాలేజీలో మాట్లాడాను, అక్కడ సలహాలు ఇచ్చాను, ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్ ఇవ్వండి. వాళ్ళ ప్రెస్ కాబట్టి ప్రెస్సే కాపాడుతుంది. ప్రెస్ యొక్క స్వతంత్రం వల్లే దేశంలో డెమోక్రసీ నిలబడుతుందని ప్రెసిడెంట్ గారు అంటున్నారు. ఒకటే ఆలోచించి ప్రెస్ కానీ ఎవరి చేతిలో ఉందో చూసుకోండి. ప్రెస్ మనుషులు ఉపయోగించుకుంటున్నారా, మనుషులు ప్రెస్ ఉపయోగించుకుంటుందా? ఏం జరుగుతుంది? టెక్నాలజికల్ క్యాపటివిటీ అంటున్నాను. ఇక్కడ ఎవరు కూడా మనుషులు ఎవరు బలమైన వాళ్ళు లేరు. మీరు కూడా నా మెసేజ్లు చూడకపోవడమే అందుకు నిదర్శనం. నా మెసేజ్లు మీరు వినొద్దంటే వినడం మానేస్తున్నారా? దాన్ని టెక్నాలజికల్ క్యాపటివిటీ. అప్పుడు ప్రెస్ ఉంటే ఏంటి, ప్రెస్ లేకపోతే ఏంటి? కాల్ డేటాలతో ఎలాగైనా మోసం చేసి మా కులం వాళ్ళనే గెలిపించుకుంటాం, మా మతం వాళ్ళని గెలిపించుకుంటాం అని మారిపోయి ఎలక్షన్లో కూడా అలా మోటివేట్ చేస్తున్నారు. అక్కడ లోకల్ వాళ్ళని తొక్కేసి మా మనుషులు పెంచుకుంటాం, మీ మనుషులు పెంచుకుంటాం, మిమ్మల్ని అందరిని ఎదవలు చేసేస్తే మేము పెద్దవాళ్ళు అయిపోయాం, మేము ఎలాగ ఉండాలి, మీరు ఎదవలు అయిపోవాలి, మేము బతికేయాలి అని ఆలోచిస్తున్న వాళ్ళందరూ ఒక నిమిషం ఆలోచించుకోండి. రెప్పపాటు మీకు లేకుండా పాటు చేసుకుంటున్నారు మా లాంటి. అందుకే ఇలా జరుగుతుందనే నాలాంటి వాడిని ఒకటి సెలెక్ట్ చేసేసాడు భగవంతుడు, కన్ఫర్మ్ చేసేసాడు, వర్డ్ రూపంలోకి ఇచ్చేసాడు. నా ప్రకారం ఉంది, రెప్పపాటు మీ చేతిలో లేదు. మీరు తగ్గిపోయి మీ వైపు రావడం కాదు, నన్ను తగ్గించేస్తే మీరు మీ వైపు రాదు. నేను మరణించిన సాక్షుల ప్రకారం పట్టుకుని ముందుకు తీసుకెళ్ళాలి, కానీ మీరు మీ ఇష్టం వచ్చి హ్యాండిల్ చేయడానికి లేదు. నేను వాక్ రూపంలో ఉన్నాను. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.